ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 11 వచనములు చదువుకుందాము. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుట వలన తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగ ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ దినం మనము ఈస్టర్లో 5వ ఆదివారంలో ప్రవేశించున్నాం. 5th సండే ఆఫ్ ఈస్టర్. ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన పాఠ్య భాగముల నుండి, లేఖన భాగముల నుండి ధ్యానాంశం కొరకు ఎన్నుకొనబడినటువంటి భాగము పత్రిక పాఠము యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 11 వచనములు. ఈ దినము ఇవ్వబడినటువంటి పాఠంలో యోహాను తన పత్రికలో రాస్తూ ఒక మాట ఉపయోగిస్తాడు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు ప్రభువారు బోధించినటువంటి రీతిగా అబద్ధికుడు అంటే సాతానుడు దేవుని యొక్క ప్రణాళికను భంగం చేయడానికి దేవుని పోలినటువంటి ఆత్మలను ప్రేరేపించటము, వాటి ద్వారా దేవుని కార్యాన్ని భంగపరచటము సాతానుని యొక్క ప్రణాళిక, మిషన్ అయి ఉంది. ఈ సంగతి మనకి బైబిల్ చక్కగా వివరిస్తుంది. దాన్నే ఎత్తి చూపి యోహాను పత్రికలో రాస్తూ 2 రకాలైన ఆత్మలు ఉన్నవి. ఏవి దేవుని సంబంధమైనవు, ఏవి దేవుని సంబంధమైనవి కావు, ఏవి సత్యమైనవో ఏవి అబద్ధమైనవో తెలుసుకోవలసినటువంటి బాధ్యత మనపై ఉన్నది. గుడ్డిగా వెంబడించడం కాకుండా వివేకము కలిగిన వారమై దేవుని ఆయన యొక్క నడిపింపును కోరుకొని ప్రార్థనలో గడుపుచు సత్యమేది అసత్యమేది, దేవునిచే ఏర్పాటు చేయబడినటువంటి దేవుని ప్రణాళికలను నెరవేర్చు ఆత్మలు ఏవి,
దేవునికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఆత్మలు ఏవి అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆ బాధ్యత మనపై ఉన్నదని చెప్పి ఇక్కడ యోహాను వివరిస్తున్నారు అన్నమాట. ఈ పాఠ్య భాగంలో 1 నుండి 11 వచనముల వరకు ఉన్నటువంటి భాగంలో 3 విషయాలు మనకు కనబడుతుంది. ఒకటి, దేవుని విశ్వసించినటువంటి మనము దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు. ఆయన మనలను ప్రేమించి ఉన్నాడు. తన ప్రేమ ద్వారా మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ మనలను ఆయన ప్రేమించి తన ప్రణాళికలో మనలను చేర్చుకొని మనకి రక్షణనిస్తున్నాడు. ఇది మొట్టమొదటిది. రెండవది, ఈ ప్రణాళికలో మనము భాగమవుతున్నప్పుడు మనలను చెదరగొట్టడానికి, భ్రమింపజేయడానికి పనిచేసేటువంటి ఆత్మలు ఉన్నవి. వాటిని పరిశీలించి తెలుసుకొని మనము దేవుని ఆత్మ నడిపింపులో ఉన్నామా, సాతాను యొక్క ఆత్మ ప్రేరణ వలన దేవుని మార్గంలో ఉన్నామనుకొని భ్రమించి తప్పిపోవచ్చున్నామా, ఈ విషయాన్ని మనం పరిశీలించుకోవాలి. మూడవది, దేవుని ప్రేమకు మనము సాధకాలై ఉన్నాం. ఆయన ప్రేమామయుడై ఉన్నాడు. ఆయనను విశ్వసించి ఆయనలో అంటుకట్టబడినటువంటి మనము ఆయన ప్రేమను వెల్లడిపరచవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ 3 సత్యాలను ఈ దినం మనము వివరంగా ధ్యానిద్దామండి. మొట్టమొదటిది, దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడే ప్రేమయ్యి ఉన్నాడు. సత్యస్వరూపి అయినటువంటి దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు కనుక ఆ సంగతిని తెలుసుకొని ఆయనలో అంటుకట్టబడినటువంటి మనము దేవుని యొక్క ఆ ప్రణాళికలో భాగమవుట కొరకై ఆయనలో మనము నాటబడుట కొరకై మనలను మనము సిద్ధపరచుకోవాలి. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈ దినపు సువార్త పాఠములో ఆ విషయం మనకి చక్కగా తెలియజేయబడింది. యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనములో, నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నేను నిజమైన ద్రాక్షావళిని, నాయందు ఉండి ఫలించవలెను. ఫలింపని ప్రతి తీగను తీసివేసి అగ్నికి ఆహుతి చేయబడును. కనుక ఆయన యందు మనము నాటబడాలి. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అడుగుడి మీకు ఇవ్వబడును. ఆయన నామమున అడుగు ప్రతివానికి ఇవ్వబడును. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అనేటువంటి మాటలు చెబుతూ ఈ చిన్న సత్యాన్ని స్కిప్ చేస్తున్నారు కొందరు. ఆయనలో మనము నాటబడి ఉండాలి. ఆయన మాటలు మనలో ఉండాలి. ఆయన మాటల ప్రభావము చేత మన జీవితాలను మలుచుకొని మనము ముందుకు సాగాలి. అది ఇంపార్టెంట్. ఆయనలో ముందుకు సాగేటువంటి క్రమములో, ఆయనలో నాటబడి ఫలించేటువంటి క్రమములో మనకి ఏది అవసరమో అది దేవుడు అనుగ్రహిస్తాడు. అంతేకాని ఇష్టానుసారమైన జీవితాలను గడుపుచు, ఇష్టానుసారంగా జీవించుచు, లోకాన్ని అనుసరించు వెంబడించు, ఏ ఆత్మను మనం కలిగి ఉన్నామో కూడా తెలుసుకోకుండా కేవలము దేవుని అడుగుట ద్వారా ఆయన సమస్తము ఇస్తాడు. లేదంటే ఎవరో ఒకరు మన కొరకు ప్రార్థన చేస్తే అవి మనకి సంభవం అవుతుంది.
ఇలాంటి ఒక భ్రమని దురాత్మ కలిగించి ఉన్నాడు. దానిని పోషించి పెంచి ప్రజల ఎదుట ప్రదర్శనలు చేసేటువంటి బోధకులు ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, రెండవ భాగమైనటువంటి ఏ ఆత్మచేత మనం నడిపింపబడుతున్నామో మనము పరిశీలించి తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక. ఇది పరలోక రహస్యం అన్నమాట. పరలోకము నుండి కొన్ని ఆత్మలు భూమిపై పడద్రోయబడినవి. అవి దేవుని వ్యతిరేకించేటువంటి ఆత్మలై ఉన్నవి. ఆ ఆత్మలకి దేవుని యొక్క కార్యాన్ని భంగము చేయడమే ముఖ్య లక్షణమై ఉన్నది. ఆ ఆత్మలు దేవుని యొక్క బిడ్డలలో చేరి ఎవరైతే బలహీనులై దురాశలచే నింపబడి సత్యమునకు తలవంచక సొంత ఆశలకి లేదా సొంత ప్రయోజనాలకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారిని ఈ ఆత్మలు చక్కగా పట్టేసుకుంటారు. ఆ సంగతి ఒక్కొక్కసారి వారికి తెలియకుండా కూడా ఉండవచ్చు. అలాగే ఇతరులకు కూడా తెలియకుండా ఉండవచ్చు. ఏ ఆత్మకి వీరు లోబడిపోయారనే సత్యము బహుశా లోబడినటువంటి వారికి అలాగే ఎదుటి వారికి కూడా తెలియకుండా ఉండవచ్చు. అలాగూ మేనేజ్ చేసేటువంటి కెపాసిటీ ఈ దురాత్మలకు ఉన్నది. కాబట్టి మనము మన జీవితాలలో ఈ విషయం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేసి ఉన్నారు. అలాగే ఈ దినము పత్రికలో కూడా యోహాను తెలియజేస్తున్నాడు. పౌలు అనేక మార్లు తెలియజేసి ఉన్నాడు. బైబిల్లో అనేక మార్లు దీని గురించినటువంటి ప్రస్తావన ఉన్నది. ప్రకటన గ్రంథంలో మరింత వివరంగా ఒక దేవునికిని ఆత్మలకిని ఒక యుద్ధము జరుగుతుంది. దానిలో యేసుక్రీస్తు ప్రభు సమూలంగా ఈ ఆత్మలను నిర్మూలించేటువంటి ఒక దినం వస్తుందని మనకి బైబిల్ తెలియజేస్తుంది. కనుక మనము ఈ యొక్క వార్ఫేర్లో, ఈ యొక్క యుద్ధములో దేవుని పక్షాన ఉండేటువంటి వారమై ఉండాలి. పరిశీలించుకోవాలి, దేవుని పక్షానే ఉన్నామా లేకపోతే మనల్ని తప్పుదోవ పట్టించడం జరిగిందా అనేది ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. అవిశ్వాసులకి అది వేరే కొలమానం ఉంటుంది. కానీ విశ్వసించి దేవుని మార్గంలో ఉండి రక్షింపబడ్డామని చెప్పి నమ్మి నిత్యము ఆరాధనలు చేస్తున్నటువంటి మనము పరిశీలించుకోవాల్సినది, మనము సరైనటువంటి మార్గంలో ఉన్నామా లేమా అది పరీక్షించి తెలుసుకోవాలి. కనుక మనము దేవుని విశ్వసించినటువంటి వారమైతే దేవునిలో నాటబడి, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట విను. దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఎవరైతే దేవుని యొక్క మాటలను వినక వాటికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఇతరులను భ్రమింపజేయుచున్నారో వారు దురాత్మలచే ప్రేరేపించబడి ఉన్నారని మనం తెలుసుకోవాలి. అయితే కొందరు ప్రలోభాలకి లోబడి ఇలాంటి దురాత్మలచే ప్రభావితం చెందినటువంటి వారిని వెంబడించడానికి ఆశపడుతూ ఉంటారు. ఎందుకొరకు వీరిలో కూడా దురాశ ఉన్నది, వారిలో కూడా దురాశ ఉన్నది. ఇవి రెండు మ్యాచ్ అవుతున్నవి కనుక వారు ఏకమైపోతున్నారు.
ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, గుంపులు గుంపులుగా ఏకమై దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ సాతానుని వలలో చిక్కుకొని కొట్టుకుపోతున్నారు. ఇది ఈ లోకములో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సత్యం. సత్య ఆత్మతో దేవునిలో నాటబడి నేను దేవునిలో ఫలించాలి అనే కోరిక కాదు, ఈ ఫలించటాన్ని కూడా భ్రమింపజేసి ఆరోగ్యం పేరుతోని, ఆస్తుల పేరుతోని, పలుకుబడుల పేరుతోని ఇక్కడి వరకు ఎలక్షన్లో గెలవడానికి, ప్రభుత్వాలను నిర్మించడానికి చాలామంది ఉన్నారు. అలాగే ఆ ప్రెసిడెంట్ నేనే చేశాను, ఈ ప్రెసిడెంట్ నేనే చేశాను, యుద్ధాలు ఆపాను. జనాల్ని ఈ రీతిగా భ్రమింపజేస్తూ ఉన్నప్పుడు వారిని లక్షల కొలది జనం వెంబడించి ఎక్కడికి పోతున్నారు, వారి సంగతి ఏమైపోతుంది అనేటువంటి చింత మనకి ఎంతో బాధను కలిగిస్తుంది. మనకే ఇలా ఉన్నట్లయితే మనల్ని ఎంతగానో ప్రేమించినటువంటి తండ్రికి ఎంత బాధ వేస్తుంది. ఆయన మన కొరకు ప్రాణం పెడితే ఆయనను వెంబడించకుండా ఆయనకు వ్యతిరేకమైనటువంటి ఆత్మలను భ్రమించి మనము తప్పుదోవలో వెళుతున్నప్పుడు దేవునికి ఎంతో బాధ కలుగుతుంది. ఎందుకొరకంటే ఆయన ఎంతో ప్రేమగల తండ్రి అయి ఉన్నాడు. ఆయనను ప్రేమించినట్లయితే మనకి సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమింపజేయు ఆత్మ ఏదో తెలుస్తుంది. ఆయనను ప్రేమించకుండా మనలను మనం ప్రేమించుకున్నట్లయితే తప్పకుండా మనము ఆ సత్యాన్ని తెలుసుకోలేక దురాత్మలే దేవుని ఆత్మలు అనుకొని భ్రమించేటువంటి అవకాశం తప్పకుండా ఉన్నది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, పరిశీలించుకోవాల్సిన బాధ్యత వ్యక్తిగతంగా నీపై ఉన్నది. తెలియని విషయములో కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు నీవు ఒక మంచి కాపరి సహాయాన్ని తీసుకోవచ్చు. అది తీసుకునే ముందు కూడా తెలుసుకోవాలి, ఆ కాపరి దేవుని నమ్మి దేవుని కొరకు పనిచేస్తున్నాడా, దేవుని పేరు చెప్పుకొని తన కొరకు పనిచేస్తున్నాడా, ఈ సత్యాన్ని కూడా గమనించుకోవాలి. కొందరు బ్లైండ్గా స్టాంపులు వేసుకొని ఈ సంఘము ఆ సంఘము వాటికి ఒక పేర్లు లేకపోతే ఈ అయ్యగారు ఆ అయ్యగారని భ్రమిస్తుంటారు. పరిశీలించుకుందామనేటువంటి సత్యాన్ని తెలుసుకోలేరు. ఈ రీటైల్ షాప్స్లో మనం వెజిటబుల్స్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు రేట్లు కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పి హోల్సేల్ బల్క్గా పొద్దున్నే వచ్చి అక్కడ బండ్లు దింపి అమ్మే దగ్గరికి వెళ్ళి కొందాం అనుకున్నాను ఒక దినం. అలాగే వెళ్ళాను. తేడా ఏమొచ్చిందంటే, ఇక్కడేమో వాళ్ళు ట్రేలో పెట్టున్నప్పుడు ఆ వెజిటబుల్స్ని పరిశీలించి చూసి మనకు కావలసినవి మంచివి తీసుకోవచ్చు, ఆ అవకాశం ఉన్నది. కానీ హోల్సేల్ దగ్గర అలాగ అవకాశం లేదు. కుప్పలు కుప్పలు పోసి అమ్మేస్తుంటారు. వాళ్ళు ఇచ్చినవే తీసుకోవాలి. అలాగ ఒకసారి తీసుకొని వచ్చినప్పుడు ఆ కూరగాయలన్నీ కూడా మంచి క్వాలిటీ లేవన్నమాట. ధర తక్కువే కానీ క్వాలిటీ లేదు. ఇక్కడ రీటైల్లో వాళ్ళు అమ్మేప్పుడు వాళ్ళు ట్రేలో పెడతారు కనుక వాళ్ళే ఏరి వేస్తారు. మంచివి కానీ ఏరి వేసి మంచివి పెట్టి ధర ఎక్కువగా ఉంటుంది, వాటిని అమ్ముతారు. ఈ తేడాని మనం తెలుసుకున్నప్పుడు మనం ఎక్కడ కొనాలో నిర్ణయించుకుంటాం. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా కుప్పలు కుప్పలుగా జనం వెళ్తున్నారు, ఆశీర్వాదాలు మీ మీదకి వస్తాయని చెప్తున్నారు, ఇదిగో వాళ్ళకు వచ్చింది వీళ్ళకి వచ్చిందని సాక్ష్యాలు చెప్తున్నారు. అక్కడికే మనం పరిగెడుతున్నామంటే మనకి దొరికేది పనికి మాలినటువంటి పుచ్చిపోయినటువంటి సరుకు దొరుకుతుంది.
కొంచెం ధర ఎక్కువైనా మన కళ్ళతో మనం పరిశీలించి మంచివని తెలుసుకొని కొనే ప్రాంతంలో మనకి మంచివే దొరుకుతాయి. ప్రియమైన బిడ్డలారా, ఈ వెజిటబుల్స్ విషయంలోనే ఇలా ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా మన జీవితము, శాశ్వత జీవితాన్ని మనం పొందుకోవడానికి చేసేటువంటి ప్రయాణంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి కదా. ఇది మనకి ఈ దినము యోహాను పత్రికలో హెచ్చరించబడుతూ ఉన్నది. మూడవ భాగం ఏంటంటే, మనము దేవుని యందు ఉన్నవారమైతే కేవలము మాటలతోని, కేవలము ఆరాధనలతోని, కేవలము పాటలతోని సరిపెట్టుకునేటువంటి వారము కాలేము. అది దేవునికి సంపూర్ణము కాదు. మంచిదే పాటలు పాడడం, ఆరాధనలు చేయడం, దేవుని స్తుతించడం మంచిదే. కానీ అది దేవుని దృష్టిలో సంపూర్ణం కాదు. అందుకొరకే యేసు ప్రభు ఏం చెప్తారంటే, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు నాకు పాత్రుడు కాదు, కానీ నా మాటలు విని వాటి ప్రకారము చేయువాడు నాకు పాత్రుడు. యేసు ప్రభు వారు తెలియజేసినటువంటి మాట. అలాగే ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఈ ఆలయము, ఈ మందిరము యెహోవా మందిరము, ఈ ఆలయము యెహోవా మందిరము, ఈ ఆలయము యెహోవా మందిరం అని చెప్పుకును అబద్ధపు మాటలు చెప్పుకుని వారులారా జాగ్రత్తగా ఉండుడి, మీ క్రియలను సరిదిద్దుకొనుడి. అవుట్పుట్ యూస్ఫుల్ అయి ఉండాలి. దేవుడు మనల్ని పిలుచుకున్నప్పుడు, దేవునిలో మనం ఉన్నప్పుడు ఆయన స్వభావాన్ని, ఆయన లక్షణాలను, ఆయన యొక్క ప్రేమను లోకానికి కనబరుచుటకు సాధకులమై ఉండాలి. అందుకొరకు యోహాను పత్రికలు ఏమి రాస్తారంటే, మనము దేవుని యందు ఉన్నట్లయితే, ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్నట్లయితే మనము ఒకరిని ఒకరము ప్రేమించవలెను. తన ప్రేమను తెలియజేయడానికి దేవుడు తన ప్రియకుమారుని లోకమునకు పంపి ఉన్నాడు. ఆయన మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు, అది కూడా ప్రేమించి. యూదులకి ఆ నేర్పు లేదు, ప్రేమను గురించినటువంటి ఆ భావనే వారిలో లేదు. కుష్ఠరోగం వచ్చిందా, ఊరవతలు పడే. ట్యాక్స్ వసూలు చేస్తున్నారా, వాళ్ళు పాపులని అంటరాని వాళ్ళని తోసివేయి. సమరయుల వాళ్ళు మన సమాజంలోనికి రావడానికి వీల్లేదు. వ్యభిచారం చేస్తున్నారా స్త్రీలు, వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయండి. ఇవే వాళ్ళకి తెలుసు. కానీ వీరు దేవుని బిడ్డలు, వారికి సత్యము తెలియకపోవడం వలన ఇలాగ పాపంలో కొట్టుకొని పోతున్నారు, వారిని రక్షించాల్సిన బాధ్యత నాపై ఉన్నదని చెప్పి ఒక భావన యూదులలో కలగలేదు. యేసు క్రీస్తు వచ్చిన తరువాతనే దానిని బయటికి తీయడం జరిగింది. అందుకొరకు యేసు ప్రభు ఎవరినైనా ప్రేమించే ముందు, ఎవరితో అయినా భోజనం చేసే ముందు ఆయన వీడు రోగే, సమరయుడా, అంటరానివాడా, పాపం చేసేవాడా, వ్యభిచారి స్త్రీయా? సీమోన్ అనేటువంటి ఒక ధనవంతుని ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు వ్యభిచారిగా ముద్రించబడినటువంటి స్త్రీ మగ్దలేని మరియ వచ్చి ఆయన పాదాలకు ఎంతో విలువైనటువంటి అత్తరు రాసి తన వెంట్రుకలతో తుడుస్తూ ఉన్నప్పుడు ఈ సీమోన్కి ఎంతో ఎలర్జీ అయిపోయింది. ఏంట్రా ఇది, నా బోధకుడై ఉండి దేవుని వద్ద నుండి వచ్చానని చెప్తాడు. ఎందుకంటే ఆయన దృష్టి వేరు. ఈ పాపాత్మురాలైన స్త్రీ అంటుకోకూడదు, మన ఇంట్లోకి రాకూడదు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, మాట్లాడకూడదు. ఇవే బోధిస్తుంటాం మనం కూడా. ఒక్కొక్కసారి పిల్లలకి అలానే నేర్పిస్తుంటాం. యేసు ప్రభు వారిని
దగ్గరికి చేర్చుకొని హత్తుకొని వారి పాపాలు తుడిచివేయబడ్డవి, మీరు మంచి జీవితాలు జీవించండి అని చెప్పి బోధిస్తున్నాడు. కుష్ఠరోగిని హత్తుకుంటున్నాడు. వీళ్ళకి అర్థం కావట్లేదు ఇవన్నీ ఎక్కడ రాయబడి. వీళ్ళ బుద్ధి ఏంటంటే ఏ పని చేయాలన్నా గ్రంథంలో ఏమి రాయబడిందని ఎతికేవారు, కానీ ఆ రాతి హృదయాలు కలిగి ఉండి రాతి పలకల మీద రాసినటువంటి మాటలు వెతికేవారు. కానీ దేవుని స్వరూపులమై ఉన్నాము, దేవుడు నాలో ఉన్నాడు, దేవుని యొక్క సృజనాత్మకత నాలో ఉన్నది అనేటువంటి ఆ భావన వారిలో కలగలేదు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ దినం కూడా ఇలాంటి భావాలను కలిగి ఉండి యూదులకు కలిగినటువంటి ఆ చింతనలోనే ఉండేటువంటి వారు చాలామంది ఉన్నారు. క్రైస్తవులుగా పిలువబడుతూ వారికి పాపుల గురించి కానీ, బీదల గురించి కానీ, రోగుల గురించి కానీ ఏ విధమైనటువంటి చింత ఉండదు. వారి చింత అంతా కూడా వీరి దగ్గర నుండి డబ్బుని ఎలా రాబట్టుకోగలము, దాని కొరకు మనం ఏమి చేయగలము, ఇదే వారి యొక్క టార్గెట్ అయి ఉంటుంది. ఇది తెలియక వారి ఉచ్చులో పడిపోయేటువంటి వారు చాలామంది ఉన్నారు. పరిశీలించి తెలుసుకోవాల్సినటువంటి ఆ బాధ్యత మనపై ఉంది. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల నన్ను అడుగుడి అని చెప్పి దేవుడు ఆజ్ఞ ఇచ్చున్నాడు. కాబట్టి ఈ దినం నీవు నాకు తెలియదు అని చెప్పడానికి లేదు. తెలియకపోతే తెలుసుకోవాలి, తెలియకపోతే ప్రార్థించాలి, తెలియకపోతే ఇతరులతో సత్య ఆత్మతోని సత్యాన్ని తెలుసుకోవాలనేటువంటి తృష్ణతోని సంబోధించాలి, అడిగి తెలుసుకోవాలి. అయితే సత్యముతోని పని లేదు, లాభముతో పని అని అనుకున్నట్లయితే పడిపోయినట్లే గోతిలో. ఒక గుడ్డివానికి దారి చూపిస్తున్న ఇద్దరు గోతిలో పడుదురు కదా. అలాగే బుద్ధి లేని వానికి దారి చూపిస్తే ఇద్దరు గోతిలో పడుదురు కదా. అలాగే దురాశ కలిగిన వానికి దారి చూపిస్తే ఇద్దరు గోతిలో పడుదురు కదా. అది తెలియకుండా వెంబడించి తర్వాత నా తప్పేమి లేదనుకున్నట్లయితే దయచేసి ఈ దినము కళ్ళు తెరవలసినటువంటి అవసరమై ఉన్నది. దేవుని విశ్వసించినటువంటి మనము, ఆయన ప్రేమను కలిగినటువంటి మనము, ఆయనలో ఆయన ఆత్మ మనలో ఉన్నదని తెలుసుకున్నటువంటి మనము ఈ విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఇంకనూ మనము మానవులమై ఉన్నాము. వెంటనే మనము ఆమ్నిపోటెంట్, ఆమ్నిసియంట్, ఆమ్ని ప్రెజెంట్, సర్వజ్ఞానులము, సర్వము ఎరిగిన వారము, సర్వాంతర్యాములు, ఎక్కడైనా ఉండగలిగిన వాళ్ళము, సర్వశక్తిమంతులు, ఏదైనా చేయగలవారము. అలాగ అవలేవు. అలాంటి దేవుడు మనలో ఉన్నాడు. ఆయన ప్రేమామయుడై ఉన్నాడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టే వాక్యం ఏమి తెలియజేస్తుంది? నీలో ఉన్నవాడు గొప్పవాడు గనుక లోకాధిపతులను, లోకంలో ఉన్నటువంటి శక్తులను ఆయన జయించిన ప్రకారం మీరు కూడా జయించి ఉన్నారు. ఆయన జయములో మనం పాలిభాగస్తులమై ఉన్నాం. ఆయన కృప వలన మనము నిలబడుతున్నాం. ఈ సత్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి. కొందరు ప్రత్యేకించి ఒక వ్యక్తి నిత్యానంద స్వామి అని చెప్పి ఆయన నేనే దేవుడిని ప్రకటించుకున్నాడు. ఎందుకొరకు? నాకు శివుడు ప్రత్యక్షమయ్యాడని, లేకపోతే ఆయన అంశము నాలో ఉన్నదని, నేనే దేవుడిని అని చెప్పి ఎంతోమందిని చేర్చుకొని, కొంతమందిని మానభంగాలు చేసి, కొంతమంది దగ్గర డబ్బులు దోచుకొని, తర్వాత దేశాన్ని వదిలిపెట్టి పారిపోయి ఇంకొక దేశంలో ఎంతో భూమిని కొని అక్కడ రాజ్యం చేస్తున్నాడు. మరి భ్రమ ఏంటంటే దేవుని అంశము లేదా దేవుని శక్తి నాలో ఉన్నది కనుక నేను దేవుడిని అయిపోయాను.
అలాంటి భ్రమలో ఉన్నటువంటి వారు క్రైస్తవుల్లో కూడా కొందరు కనబడుతున్నారు. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు మనము సంపూర్ణంగా దేవుని స్వరూపములోనికి మార్చబడలేదు, కానీ రక్షింపబడ్డాం. స్టిల్ వీఆర్ వీక్. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన కృపపై ఆధారపడి మన బలహీనతలను జయించు మనము ఈ యాత్రలో కొనసాగాలి. పౌలు కూడా అంటాడు, నేను బలహీనమైన ఘటాన్ని అని చెప్పి. కాబట్టి ఇది కూడా ఒక భ్రమ అన్నమాట. వెంటనే మనము పరిశుద్ధులమైపోయాము, దేవుళ్ళమైపోయామని భ్రమించటం. దేవుని బిడ్డలమయ్యాము, స్టిల్ వీఆర్ వీక్. దేవుడు నడిపిస్తున్నాడు. ఆయన బలముపై ఆధారపడి, ఆయన కృపపై ఆధారపడి, ఆయన జ్ఞానంపై ఆధారపడి, ఆయన అడుగు జాడల్లో నడుచుకొని ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన జీవ కిరీటాన్ని పొందుకోవాల్సిన వారు. ఇది మనకు తెలియాలి. దీన్ని తెలియజేయకుండా భ్రమింపజేయడానికి రకరకాల బోధలు చేసేటువంటి వారు ఉన్నారు. ఆ బోధలు ఎంతో ఉధృతంగా ఉండి ఎంతోమందిని ఆకర్షించటం వలన ఈ దినపు వాక్యంలో తెలియజేస్తారు. ఏమని? వారు మన మాట వినరు. వారు లోకము వారి మాట వింటుంది. వారు దేవుని స్వరాన్ని వినరు, వారి స్వరాన్ని లోకం వింటుంది. దేవుని ప్రేమించేవారు, సత్య మార్గములో నడుచుకోవాలని ఆశపడేవారు మన మాట వింటారు అని తెలియజేయబడుతుంది. వారు కొద్దిమందే ఉండొచ్చు. ఎందుకొరకంటే సాతాను మార్గము, విశాల మార్గము ఎంతో ఆకర్షణలు ఉంటుంది, ఎంతో ఎంటర్టైన్మెంట్. ఒక రాజకీయ నాయకుడు చనిపోయి ఆయన పరలోకానికి వెళ్ళాడు. అక్కడ పేతురు గారు, ఇది స్టోరీ నిజంగా సత్యం కాదు, జోక్ అన్నమాట. పేతురు గారు అతన్ని పిలిచి అతనికి ఒక ఆప్షన్ ఇచ్చాడు. నీవు ఇక్కడ స్వర్గానికి ఎలిజిబుల్ ఉంది, నీకు స్వర్గానికి వస్తావా లేకపోతే నరకానికి వెళ్తావా? స్వర్గంలో ఏముంది అడుగుతాడు. నిత్యము ఆనందం ఉంది, దేవుని స్తుతిస్తూ కూర్చుంటాము, ఏ విధమైనటువంటి సమస్య లేవచ్చు. మరి నరకంలో ఏముంటుంది? నరకంలో అక్కడ పనిష్మెంట్ ఉంటుంది, నిత్యము అగ్ని జ్వాలల్లో మండుతుంటారు అని చెప్తారన్నమాట. అయితే వీడేం చేస్తాడంటే వెంటనే ఒప్పుకోకుండా నేను ముందు వెళ్ళి నరకంలో చూసి ఆ తర్వాత మరలొచ్చి మీకు రెండు చూసుకొని డిసైడ్ చేసి చెప్తాను అంటాడు. సరే పేతురు ఎలవ్ చేస్తాడన్నమాట. సరే పోయిరా. వీడు అక్కడికి వెళ్ళగానే మొత్తం మంచి మంచి పబ్బులు, మ్యూజిక్స్, డీజేలు, గానాలు, గాన భజంత్రీలు, నాట్యాలు, మంచి మంచి భోజనాలు అన్నీ ఉంటాయి అక్కడ. వీడేమనుకుంటాడు, ఇవేమీ పరలోకంలో కనపడలేదే, కూర్చొని ఊరికి ఆరాధిస్తటమే తప్ప ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, మరి జనం ఎందుకు పరలోకం వెళ్తున్నారు బుద్ధి లేని వాళ్ళు, ఇదే బెస్ట్ అని చెప్పి డిసైడ్ అయిపోయి పేతురికి చెప్తాను, నేను అక్కడికి వెళ్తాను, నాకు అక్కడే బాగుంది. సరే పేతురు ఏం చెప్తాడు, వెళ్ళు, నీకు అక్కడ మనసు పడితే అక్కడే ఉండిపో అని చెప్పి. అయితే ఛాన్స్ ఒక్కసారి అని చెప్తాడు. ఇప్పుడు ఇక్కడ ఉండాలా అక్కడ ఉండాలా ఒక నిర్ణయం తీసుకో. వీడు లేదు, నేను నరకానికి వెళ్తాను, నేను చూసి వచ్చాను, అంత బాగుంది. వీడు అక్కడికి వెళ్ళగానే అగ్నిలో కాల్చబడుతూ కేకలు వేస్తూ భయంకరమైన స్థితి కనపడింది. వీడు క్లెయిమ్ చేస్తాడు, ఇదేంటి నేను నిన్నొస్తే
పబ్బులు ఉన్నాయి, పండుగలు ఉన్నాయి, డీజేలు ఉన్నాయి, భోజనాలు ఉన్నాయి, నాట్యాలు ఉన్నాయి. ఇప్పుడు వస్తే ఎట్లా ఉంది? సాతానుడు ఏం చెప్తా అంటే నిన్నటిది అది ట్రయల్, ఆకర్షించడానికి ఆడిషన్ అది. నువ్వు ఒప్పుకున్నా వచ్చేసావు కదా, ఇంకా రా లోపలికి, ఇంక ఛాన్స్ లేదు వెనక్కి పోవడానికి. సాతానుని యొక్క ట్రిక్స్ అలా ఉంటుంది. ముందుగా ఇదే మంచిది అనిపిస్తుంది, కానీ దాని పర్యవసానము మనము నిత్య జీవాన్ని కోల్పోతాం. దేవుని మార్గములో కష్టాలు ఉంటాయి, ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, పడుతుంటాం, లేస్తుంటాం. అయితే దేవుడు విడిచిపెట్టాడు. ఆయన మనలను ఆయా సమయాల్లో బలపరుస్తూ తన ప్రేమను మన నుండి వీడిపోనీయక, తన కృపను మన నుండి వీడిపోనీయక, అంతము వరకు ఎన్ని శ్రమలైనప్పటికీ, కష్టములైనప్పటికీ ఆయన మనలను కాపాడుతాడు. అయితే ఆయన ఇచ్చినటువంటి ఈ బాధ్యతని మనము నెరవేర్చి అంతము వరకు సహించినట్లయితే మనము జీవ కిరీటాన్ని పొందుకుంటాం. పౌలు ఈ విషయాన్ని క్లుప్తంగా చెప్తారన్నమాట. నా పరుగు తుదముట్టించి తిని ఇక జీవ కిరీటం కొరకై ఎదురు చూస్తున్నాను. ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు, శ్రమలు పడ్డాడు, కొట్టారు, తిట్టారు, జైల్లో వేశారు, పిడిగుద్దులు గుద్దారు. మహాభక్తుడు, దేవుణ్ణి ఎంతగానో ప్రేమించాడు. అనేక సార్లు పాములు గరిచినా కూడా చనిపోలేదు. అయితే శ్రమలు కూడా తప్పలేదు. దేవుడు ఎప్పుడు ఎలా మనల్ని కాపాడాలి, ఎక్కడ మనం శ్రమ పడాలి, ఎక్కడ మనం దేవుని మహింపరచాలి, ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికలో భాగమై ఉంటుంది. వాటిని సహించాలి. లేదు సుఖభోగాలే కావాలంటే అవి మనకి అలా కనబడుతుంది, టెంపరీగా బాగుంటుంది అని చెప్పి వాటిని ఆశించి వాటి వెనక వెళ్ళినప్పుడు తర్వాత అసలు సంగతి ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దురాశలకు చోటు ఇవ్వక, క్షణికమైనటువంటి ఆనందానికి చోటు ఇవ్వక, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రణాళికలో మనం భాగమై ఆయనలో నాటబడి ఆయన లక్షణాలను, స్వభావాన్ని ఈ లోకానికి కనపరుస్తూ కష్టమైన శ్రమైన సహించు, ఇరుకులు ఇబ్బందులకు గురి చేసే వారిని కూడా ప్రేమించు, దేవుని యొక్క నీతిని ఈ లోకంలో కనబరుచు మన జీవితంలో మనము యాత్రను సాగించవలసిన వారమై ఉన్నాం. అది దేవుని చిత్తమై ఉన్నది. అలాగ చేసి జీవ కిరీటం మనం పొందినట్లు తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును సదాకాలం కావలియుండునుగాక.